సో నవీన్, పుష్ప 2 క్రేజ్ ఎట్లా ఉంది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. యూఎస్ఏలో కూడా 50,000 టికెట్స్ వచ్చాయంట ప్రజెంట్. ఇట్స్ ద ఫాస్టెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో పుష్పకి అయితే ఎప్పటి నుంచో క్రెడిట్ ఉంది, ఏదైనా కూడా ఫాస్టెస్ట్గా అది వచ్చేస్తుంది, వ్యూస్ కానీ ఏదైనా. దాని గురించి ఏం మాట్లాడతాడు? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇది పార్ట్ 2 కాబట్టి అందరూ మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఎందుకంటే పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ కూడా అసలు నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఇంత గ్యాప్ వచ్చింది కదా, దగ్గర 3 ఏళ్ళు గ్యాప్ వచ్చినట్టుంది. సో ఆ మైండ్లో అది ఉండిపోయింది, ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది, అసలు మన్వర్ సింగ్ షెకావత్ ఏం చేస్తాడు, హీరో పుష్ప ఎలా ఎదిగాడు, ఈ కథ అంతా తెలుసుకోవాలనే ఐడియాలో ఉన్నారనమాట. అందులో ఉన్న కొన్ని లాజిక్స్ ఇందులో క్లియర్ చేస్తారా లేదా. సో ఆ థాట్తో చాలామంది వెయిట్ చేసి ఇప్పుడు టైం వచ్చింది, అందుకని బుకింగ్స్ ఓపెన్ చేయగానే బాగా గ్రాప్ చేసుకుంటున్నారు అనమాట. సో యూఎస్ఏలో జనరల్గా ఇంత ట్రెండింగ్ అనేది అప్పుడు బాహుబలి 2కి, RRRకి, అలా రాజమౌళి గారి సినిమాలకి ఎక్కువ చూస్తూ ఉంటాం. మళ్ళీ రీసెంట్గా కల్కికి చూసాం. సో దాని తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీ అని చెప్పొచ్చు ఇది. సో ఎందుకంటే పార్ట్ 2 కాబట్టి, పార్ట్ 1కి అంత లేకుండా ముందు, ఇప్పుడు పార్ట్ 2 కాబట్టి సో మంచి ఫుల్ హైప్లో ఉన్నారు. సో టికెట్స్ ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ మ్యాక్సిమం బుక్ చేసేసుకుంటున్నారు. అంటే సినిమాకి హైప్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ కూడా తెలుగులో మంచి హైప్ ఉంది, కానీ హిందీలో హైప్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంటే కంపేర్డ్ టు పుష్ప పార్ట్ 1తో పోలిస్తే పుష్ప పార్ట్ 2 హైప్ కొంచెం తగ్గిన ఫీలింగ్ వస్తుంది. మీరేమంటారు? అంటే ఇప్పుడు టాక్ ఎలా ఉంది అంటే, పుష్ప 1 హిందీ ఎంత చేసిందో ఇది ఓన్లీ డే 1 ఆర్ డే 2 లోపు ఫినిష్ చేస్తుంది పుష్ప 1 మొత్తాన్ని అంటున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డే 1 నుంచి. సో మరి ఖచ్చితంగా అక్కడ వస్తే కనుక ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయినారు. అంటే వాళ్ళు సల్మాన్ ఖాన్ సినిమా, షారుఖ్ ఖాన్ సినిమా కన్నా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే ఆ పుష్ప క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ అయిపోయినారు. మళ్ళీ ఈయన తర్వాత తీసే సినిమాకి అంత క్రేజ్ వస్తుంది రాదంటే చెప్పలేం. బట్ పుష్పకి అయితే హ్యూజ్ క్రేజ్ ఉంది. దాన్ని ఎంత క్యాష్ చేసుకుంటే ఎంత దూరం వెళ్తే అంత మంచిది. అట్లాగే ఓవర్సీస్లో కూడా ఈ సుకుమార్ గారికి ఒక బ్రాండ్ ఉంది. సో ఆయన 1 మూవీ కూడా ఫ్లాప్ అయినా కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి అప్పట్లో. సో సుకుమార్ గారి సినిమాలు ఖచ్చితంగా చూస్తారు ఓవర్సీస్లో, ఎందుకంటే ఆయన తీసే టెక్నికల్ వాల్యూస్ అలా ఉంటాయి కాబట్టి. సో మరి సుకుమార్ గారి కోసమైనా అక్కడ ఓవర్సీస్ ఆడియన్స్ క్యూ కట్టి చూస్తారని చెప్పొచ్చు సినిమా. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి రికార్డ్లోనే ఉంటుంది. సాంగ్ వచ్చిన రికార్డ్, ట్రెండింగ్ నెంబర్ 1, ట్రెండింగ్ నెంబర్ 2 ఇదే నడుస్తుంది ఎక్కువ మట్టుకి. సో పుష్ప పార్ట్ 2 నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, ఈ కథ ఇలా ఉంటుందని మన ఆడియన్స్ కొంత ప్రిపేర్ అవుతారు. సో నీట్గా ఉంటుంది, అది చూసే అందరూ వెళ్ళి చూసేసి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగున్నా బాగోపోయినా రెండో పార్ట్ చూస్తారు. ఇప్పుడు KGF 2 ఎలా చూసారు అంటే, అది బాగున్నా యాస్టేజ్ 1 లాగే ఉందన్నారు 2 కూడా, బట్ చూసారు కదా ఆడియన్స్ ఏది ఉందో. సో ఈ ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోతారు. సో వీళ్ళు చేసుకున్న బాక్స్ ఆఫీస్ ఎంత అయితే ఉందో అది ఎస్టిమేషన్ కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీనికి ఉన్న టార్గెట్ ఏంటంటే, ఇంత హైప్తో వస్తుంది కాబట్టి ఈ రేట్లతో టికెట్ ప్రైజెస్తో బాహుబలి 2ని క్రాస్ చేస్తుందా, చేస్తే బాగుంటుంది అందరూ కోరుకుంటున్నారు. మన TFI స్టాండర్డ్స్ బాగుండాలి. సో నెక్స్ట్ లెవెల్ ఇండియా మొత్తం మన టాలీవుడ్ సినిమాని మాట్లాడుకోవాలి. సో అందుకని ఆ ప్రయత్నం రాజమౌళి గారు ఎలాగో చేస్తున్నారు సినిమాని లేపడానికి. సో నాన్ రాజమౌళి అల్లు అర్జున్ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు.